అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన జగిత్యాల జిల్లా పోలీసులు అదుపులో ఒడిశాకు చెందిన ఒకరు, ఏపీకి చెందిన మరొకరు, ధర్మపురికి చెందిన మొత్తం 3 నిందితుల నుంచి 6.5 కిలోల గంజాయి, 3 సెల్ ఫోన్లు, 3,500 నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించిన జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్. మన ధర్మపురి పోలీస్ వాళ్ళు డిటెక్ట్ చేశారు. దీంట్లో 3 అక్యూజ్ అరెస్ట్ అయ్యారు. దీంట్లో 1 పెడ్డర్ ఇస్ ఫ్రమ్ ఒడిశా అండ్ అదర్ ఇస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. బాయర్ మన వాళ్ళు ఉన్నారు, ఈ ధర్మపురి మండల్ వాళ్ళు, దుర్గాపూర్ విలేజ్ వాళ్ళు. సో ధర్మపురి కేసు దీంట్లో 3 అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయినారు. దీంట్లో ఒక అతను దుర్గం రాజు, వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారు. దుర్గం రాజు మీద మనం అప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టాం. నిన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి పట్టణానికి మన టీం వెళ్ళింది, ధర్మపురి పోలీస్ టీం వెళ్ళింది. అదే క్రమంలో ఇంకా 2 మంది మనకి దొరికారు. ఒక అతను Dinesh Kumar, he is from Rayagad, Odisha, and second person Gujala Purushottam, he is from Vijayanagaram, Andhra Pradesh. So Valkusa 6.03 kg ganja looking, and 3 mobile phones are also seized, and net cash 3.5 thousand also was seized. So mainly ఇద్దరు దినేష్ అండ్ గుజాలా పురుషోత్తం వాళ్ళు ఇక్కడ బిజినెస్, గాంజా బిజినెస్ డెవలప్ చేయాలి, అట్లా ఈ ఏరియాలో గాంజా బిజినెస్ డెవలప్ చేయాలి, ఇదే ఉద్దేశంతో ఇక్కడ వచ్చారు. ఈ ఉద్దేశం వాళ్ళకి ఇంటర్గేషన్ తర్వాత వాళ్ళకి తెలిసింది. సో వాళ్ళు ఈ రాము అండ్ ఇంకా ఈ చందు అండ్ గుల్లా వెంకటేష్, దినేష్ అండ్ సంజయ్, సో కూడా వాళ్ళకి తెలిసి వాళ్ళు ఉన్నారు. సో in that way they plan to actually increase their business, and in that way yesterday when they have come here వాళ్ళు 3 పర్సన్ మనకి దొరికారు. ఇంకా 2 ఇంకా ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు రెస్పాండ్ అయ్యారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మనకి వస్తుంది, సంజయ్ అండ్ అజయ్. సో ఆ తర్వాత నిన్న మనం ఒక కేసు చేసాము, దీనికి DPS కేసు, ధర్మపురి PS. సో ఫర్ రిమూవింగ్ దిస్ డ్రగ్ మెనస్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ మెజర్ తీసుకుంటున్నారు. సో దీంట్లో మనం కూడా ఒక యాంటీ డ్రగ్ కమిటీ ఫామ్ చేస్తున్నాం.